పర్యావరణాన్ని పరిరక్షించి వాతావరణ సమతుల్యతకు ప్రజలందరూ భాగస్వాములై మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ హైస్కూల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి, జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, ఫారెస్ట్ కన్జర్వేటర్ కృష్ణమూర్తి, రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ మంజునాథ్, ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, డిఈఓ జనార్దన్ రెడ్డి, సామాజిక అడవుల డిఎఫ్ఓ నాగ మనేశ్వరి తదితరులు పాల్గొని జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వన మహోత్సవం కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజల చేరువకు తీసుకువెళ్లి వారిలో చైతన్యం రేకెత్తించి ఉద్యమ స్ఫూర్తితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు మొక్కలు పెంచేందుకు ఉత్సాహం చూపాలని సూచించారు. చెట్లే మానవుని మనుగడకు ఆధారమని అన్నారు. ఉపాధి హామీ పథకం, ఉద్యానవనం, అటవీ శాఖ అధికారుల ద్వారా అవెన్యూ, బ్లాక్, బండ్ ప్లాంటేషన్ తో పాటు ఇతర ఖాళీ ప్రదేశాలు ఉన్న చోట మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అటవీ శాఖ ఉపాధి హామీ నర్సరీలలో వివిధ రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయని, మొక్కలు నాటాలనుకునే వారికి అటవీ శాఖ నర్సరీ వారు ఉచితంగానే ఇవ్వడం జరుగుతుందని, సదరు అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల పెంపకంలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ ఆకాంక్షించారు. నారాయణ కళాజాత బృందం వారి కళారూపం, గురురాజ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ విద్యార్థులు, పట్టణ స్వయం సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఆలోచన మేర, ఆశయాల మేర రాష్ట్రం అంతటా కూడా వన మహోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఒక్కరోజు 1 కోటి మొక్కలు నాటడానికి ప్రణాళిక రచించుకున్నాము అంటే ఎంత పెద్ద ఎత్తున, ఎంత మంచి ఆశయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నామో ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. నంద్యాల జిల్లాకు వచ్చినప్పటికీ మనం 4 లక్షల మొక్కల్ని వన మహోత్సవ కార్యక్రమం ద్వారా నాటుదామని, ప్రజలు నాటుకోవడానికి వాళ్ళు ఉచితంగానే మొక్కలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరఫరా చేస్తారు కాబట్టి ఆ మొక్కల్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటే విధంగా మనం ప్రోత్సహించాలి. అది మొట్టమొదటిది ఈ కార్యక్రమంలో భాగం. సో ప్రకృతి సమతుల్యత గాని దెబ్బతింటే ఎటువంటి పరిణామాలు వస్తున్నాయో అన్నది ఇప్పుడు చూస్తున్నాం. రానున్న జనరేషన్స్ ఇంకా చూడబోతూ ఉన్నారు. సో ఒక మంచి ఆరోగ్యకరమైన, స్వచ్ఛమైన, ఆనందకరమైన వాతావరణాన్ని మనం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మొక్కలు నాటాలి. నాటడం అన్నది సులువు, కానీ వాటిని బాధ్యతగా పెంచడం చాలా కష్టమైన పని. అందుకని ఈ రోజు కూడా మనము ఇన్ని మొక్కలు నాటే ప్రక్రియ చేస్తూ ఉన్నాము అంటే గ్రామ పంచాయతీలకు బాధ్యత ఇచ్చాము, మున్సిపాలిటీస్ కి బాధ్యత ఇచ్చాము. ప్రతి గ్రామ స్థాయి కార్యాలయం నుంచి జిల్లా స్థాయి కార్యాలయం వరకు కూడా మొక్కలు నాటుతూ ఉన్నాం. స్కూల్స్ లో నాటుతూ ఉన్నాం, కాలేజెస్ లో నాటుతూ ఉన్నాం. వీటన్నింటి కూడా ఖచ్చితంగా బాధ్యత తీసుకొని మనం ఒక 3 సంవత్సరాలు జాగ్రత్తగా పెంచితే అప్పుడు ఆ మొక్క స్థిరపడి ఈ వర్షాలకు కానీ, వేడికి కానీ వాటన్నింటినీ కూడా పట్టుకుని నిలబెడుతుంది. కాబట్టి మొక్కలు నాటడమే కాదు, బాధ్యతగా మనం మొక్కల్ని పెంచేది కూడా మనం తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొక నినాదం కూడా ఈసారి మనం తీసుకుంటూ ఉన్నాము. అదేంటంటే ఈ ప్లాస్టిక్ ని అంతమొందించాలి అన్నది. ప్లాస్టిక్ మన జీవితంలో భాగస్వామ్యం అయిపోయింది. అది చాలా చోట్ల మన జిల్లాలో కూడా ఈ చెత్త చెదారం అన్నింటినీ కూడా తగులబెడుతూ ఉంటారు. అందులో ఈ ప్లాస్టిక్ కవర్స్ కూడా ఉంటాయి. వాటి వల్ల ఈ కెమికల్స్ అన్ని కూడా మన శరీరంలోకి వెళ్ళడం, క్యాన్సర్స్, ఇతర రోగాలు బారిన పడడం కూడా జరుగుతూ ఉంది. చూస్తే చాలా ఆవులు కానీ, చాలా చోట్ల చాలా మన వైల్డ్ యానిమల్స్ కానీ ఈ ప్లాస్టిక్ ని తినేసి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. ఈ మధ్యన మనం చూసాం, ఒక గోవు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే ఆపరేషన్ చేస్తే సుమారు 70 కేజీల ప్లాస్టిక్ వచ్చింది అని చెప్పి. అంటే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు మనం ఫేస్ చేస్తున్నామో ఒక్కసారి ఆలోచించుకోవాలి. సో ఆ ప్లాస్టిక్ ని కూడా మనం స్లోగా, అంటే ఒకేసారి మార్పు రావడం కష్టం. క్రమక్రమంగా ముందు మనం వాడకూడదు అని మనలో కానీ ఆ తప్పున ఉంది, ఆ ఇనిషియేషన్ ఉంటే ప్రతి కుటుంబంలో వస్తుంది, అలాగే సొసైటీలో కూడా వస్తుంది. ముందు అన్ని కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనికి ఇలా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా మనకు సహకరించాలి. సో ప్రజలందరి భాగస్వామ్యంతో మన పర్యావరణాన్ని మనమే రక్షించుకున్నాం. భావితరాల వాళ్ళకి స్వచ్ఛమైన గాలిని, స్వచ్ఛమైన నీటిని మనం అందిద్దాం. అలాగే స్వచ్ఛమైన ఆహారాన్ని కూడా అందిద్దాం. భూమి కలుషితం అయిపోతే ఈల్స్
తగ్గిపోతూ ఉన్నాయి, పంట కూడా సరిగ్గా రావట్లేదు, పెస్టిసైడ్స్ అదర్ యూసేజెస్ కూడా ఎక్కువ అయిపోతుంది, దిగుబడులు తక్కువ అవడం వల్ల ఎరువులు అలాంటివి వేస్తే బాగా దిగుబడి వస్తుంది అనుకుంటూ ఉన్నాం. భూమిని కూడా కలుషితం చేస్తూ ఉన్నాం. మనం ఆ మంచి పర్యావరణానికి నాంది పలకాలి. ఈ సందర్భంగా వన మహోత్సవంలో మనం ప్రతిజ్ఞ కూడా చేశాము. ఆ ప్రతిజ్ఞకు బద్దులై ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనుషులు ఉన్నారు, ప్రాణం ఉంది, జంతువులు ఉన్నాయి, ప్రాణంతో ఉన్నాయి, అదేవిధంగా చెట్లకు కూడా ప్రాణం ఉంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించి వృక్షో రక్షితే రక్షిత, చెట్లను నాటండి, వాటిని పెంచండి, అది వాటి ద్వారా మీరు లబ్ధి ఉండండి అని పెద్దలు చెప్పారు. కాబట్టి చెట్లను నాటి వాటి ద్వారా అనేక లాభాలు ఉన్నాయి. మీరు చూడండి, ఒక ఖాళీ ప్లేస్ స్థలాన్ని చూడండి, కొంచెం ఎండ పెడితే తట్టుకోలేదు, ఒక చూస్తాం.